ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎవరికైతే ఎస్జిటి ఉన్నదో డైరెక్ట్ మ్యాటర్ చెప్పేస్తాను. ఏంటంటే ఎస్జిటి అనే చాలా వరకు కాల్ లెటర్స్ అనేవి వస్తున్నాయి అనమాట. మీరు వెళ్ళి ఒకసారి ఏదైతే లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయో మీ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి చూడండి. ఇక్కడ మీకు డైరెక్ట్ వెల్కమ్ టు ఏపీ డిఎస్సి 2025 డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఏదైతే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ ఏవైతే ఉన్నాయో అవి కాల్ లెటర్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయన్నమాట. ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై అయ్యారో వాళ్ళు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత ఒకటి ఇక్కడ మీరు డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ వెరిఫికేషన్ కాల్ లెటర్ అని చెప్పేసి ఇక్కడైనా మీరు క్లిక్ చేసి పొందొచ్చు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. అది పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు సేవ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ సర్వీసెస్లోకి వెళ్ళి కూడా మీరు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చూడండి, మీరు సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఇక్కడ బిఫోర్ అటెండింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్లీజ్ క్లిక్ హియర్ టు అప్లోడ్ ఆల్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్. సో ఎవరికైతే ఎస్జిటి ఎవరైతే కాల్ లెటర్ అయితే వచ్చారో వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అనేవి మీరు రిలవెంట్ సర్టిఫికేట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. మీకు అప్లోడ్ చేసే విధానం ఏంటి అని చెప్పేసి ఇంతకుముందు మీకు వీడియో కూడా చేశాను. ఇంకోటి 1 MB బిలో 1 MB అనేది ఫైల్ ఉండాలి. అంటే మీ యొక్క మెమో కానీ ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో క్యాస్ట్ కానీ అవన్నీ కూడా బిలో 1 MB ఉండాలి. అది కూడా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి ఈజీగా అని చెప్పేసి ఒక వెబ్సైట్ పేరు చెప్పాను. అది ఎట్లా అని చెప్పి మీకు చూపించాను అనమాట, వీడియోలోనే చూపించాను. సో ఇన్ డీటెయిల్గా మీరు ఆ విధంగా 1 MBకి బిలోకి కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత ఫైల్ అనేది అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ మర్చిపోకండి, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్లస్ స్టడీ సర్టిఫికేట్ అనేది మెయిన్ అనమాట. మిగతా మినిమం చిన్న ఒక ఏవైతే తప్పులున్నా కూడా ఓకే, కానీ క్యాస్ట్ దగ్గర మాత్రం స్టడీ సర్టిఫికేట్స్ దగ్గర మాత్రం తప్పు చేయకండి. ఇక ఫేక్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నాయో మీరు వెరిఫికేషన్ పోకండి, వెరిఫికేషన్ పెట్టకండి. ఆల్రెడీ డిటెక్ట్ చేశారనమాట వాళ్ళు. దాదాపుగా ఒక 1000+ ఫేక్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత ఫేక్ యూనివర్సిటీస్ గురించి, తర్వాత ఫేక్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఉన్నాయి చూసినా అవి కూడా వాళ్ళు డిటెక్ట్ చేశారనమాట. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు జాగ్రత్తగా ఎవరు కూడా వెళ్ళకండి. సో ఇప్పుడైతే ఇది అప్డేట్. ఇంకొకటి ఏంటి అంటే ఎవరికైతే కాల్ లెటర్స్ మాత్రం అందరికీ రాలేదు, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎవరికైతే ఇప్పుడు కాల్ లెటర్స్ వచ్చావో మీకు ఒక డేట్ మెన్షన్ ఏదైతే మెన్షన్ చేశారో, మామూలుగా ఈ రోజు నుండి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇంకా ఈరోజు కాల్ లెటర్స్ వచ్చిన వాళ్ళకి ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది అనేది ఖచ్చితంగా మీరు ఆ డేట్ని కింద కామెంట్లో తెలియపరచండి. ఆ విధంగా వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఇంకోటి ఎస్జిటి వచ్చాయి అని చెప్పేసి నేను చెప్తున్నాను కదా, ఎవరికైతే రాలేదో మీరు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసి మళ్ళీ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలా ఎంతమందికి రాలేదు, ఏ కేటగిరీ వారికి వచ్చాయి, ఏ కేటగిరీ వారికి రాలేదనేది తెలుస్తుంది. ఇంతకు ముందుకు కాల్ లెటర్స్ వచ్చినప్పుడు ఓన్లీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్స్ వచ్చాయి. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి కాల్ లెటర్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు చేసే ప్రతి కామెంట్ కూడా అవతల వ్యక్తి టెన్షన్ పడకుండా కూల్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా కాంటాక్ట్ అనేది ఉండదు కాబట్టి అభ్యర్థులందరూ సో దయచేసి ఇది ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మీకు రాలేదంటే రాలేదని, వచ్చిందంటే వచ్చిందని కామెంట్ చేయండి. ఏ కేటగిరీ వాళ్ళకు రాలేదని కేటగిరీ కూడా మెన్షన్ చేయండి, ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్ కేటగిరీ అనేది. సో దానివల్ల ఎవరైతే కామెంట్స్ అనేది వీడియో కంటే ఫస్ట్గా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా కామెంట్స్ ఎక్కువ చూస్తున్నారు. సో ఆ కామెంట్స్ కింద మీరు పెడితే వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటారు. సో మనలాగా చాలామంది ఉన్నారు, నాకు ఒక్కనికే కాదు మిగతా వాళ్ళకు కూడా రాలేదు అనే ఒక ధైర్యం అనేది వాళ్ళకు ఉంటుంది. ఓకేనా, నేను ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. సో ఇంకేదైనా నార్మలైజేషన్ వల్ల ఎఫెక్ట్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు విజయవాడలో వచ్చేసి ఒక ధర్నా అనేది జరిగింది. సో ఫలితంగా ఏం జరుగుతుంది అనేది సెప్టెంబర్ 1 కూడా ఉంది కదా, వాయిదా పడ్డది. ఏదైతే కోర్టు కేసు వాయిదా పడ్డదో అప్పుడు కూడా ఏం జరుగుతుందని చూద్దాం. కట్ ఆఫ్ కూడా ఖచ్చితంగా ఇస్తారు. ఎవరు కూడా టెన్షన్ తీసుకోండి. ఇంకెవరికైతే కాల్ లెటర్స్ రాలేదంటే వెయిట్ చేయండి, వస్తాయి ఖచ్చితంగా. సో ఇదైతే ఇప్పటికున్న అప్డేట్. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇస్తాను. సో ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా చేయాల్సింది ఏంటి అంటే ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఖచ్చితంగా ఇంకొకరికి అనేది యూట్యూబ్ ఆల్గోరిథం చూపిస్తుంది. దాంతోపాటు కాల్ లెటర్స్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు కాల్ లెటర్స్ వచ్చాయా లేవని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకేదైనా అప్డేట్ ఉంటే మీ ముందుకు తీసుకొస్తాను.